రాఘవరావు మరియు నరసింహారావు దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయాణం. ఒకానొకప్పుడు తెలంగాణలోని ఒక పట్టణంలో రాఘవరావు, నరసింహారావు అనే ఇద్దరు చిన్న తరహా వ్యాపార యజమానులు ఉండేవారు. రాఘవరావుకు ఒక హార్డ్వేర్ షాపు, నరసింహారావుకు ఒక గార్మెంట్స్ దుకాణం ఉండేది. సుమారు 25 సంవత్సరాల పాటు డబ్బును భవిష్యత్తు కోసం, పదవీ విరమణ, పిల్లల ఉన్నత విద్య ఎలా పెట్టుబడి పెట్టాలో వారు ఆలోచించారు. రాఘవరావు గారు ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలను సురక్షితమైనవిగా భావించారు. ఆయన తన ఆర్థిక సలహాదారుని సంప్రదించగా వారు పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి వివరించారు. అందుకే తన నెలవారీ 15,000 రూపాయలు మొత్తాన్ని పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. పీపీఎఫ్ లో వార్షిక గరిష్ట పరిమితి 1.5 లక్షలు కాబట్టి నెలకు 12,500 రూపాయలు వరకు పెట్టుబడి పెట్టగలిగారు. మిగిలిన 2,500 రూపాయలను బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉంచేవారు. నరసింహారావు గారు మార్కెట్లపై కొంత అవగాహన కలిగి ఉన్నారు మరియు దీర్ఘకాలంలో ఎక్కువ రాబడిని ఆశించారు. ఆయన తన ఆర్థిక సలహాదారుడిని సంప్రదించి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. తన నెలవారీ 15,000 రూపాయలను సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. కాలం వేగంగా గడిచిపోయింది. 25 సంవత్సరాలు గడిచాయి. రాఘవరావు మరియు నరసింహారావు ఇద్దరూ తమ పెట్టుబడులను క్రమం తప్పకుండా కొనసాగించారు. ఇప్పుడు వారి ప్రయాణం ఎక్కడ నిలిచిందో చూద్దాం. రాఘవరావు గారు మొత్తం పెట్టుబడి 37,50,000 రూపాయలు. ఈ 25 సంవత్సరాలలో పీపీఎఫ్ సగటున సంవత్సరానికి సుమారు 7.5% రాబడిని ఇచ్చింది అనుకుందాం. దీని ప్రకారం రాఘవరావు గారి పీపీఎఫ్ పెట్టుబడి విలువ సుమారుగా 1,02,23,000 రూపాయలు అయ్యింది. పీపీఎఫ్ ఆయనకు ఒక సురక్షితమైన, పన్ను రహిత రాబడిని ఇచ్చింది. అంటే పెట్టుబడి పెట్టిన మొత్తం, వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తం అన్నీ పన్ను రహితం. ఇది పదవీ విరమణ కోసం ఒక అద్భుతమైన మార్గంగా నిరూపించబడింది. అయితే ఈ డబ్బు 15 సంవత్సరాల లాకిన్ పీరియడ్ తో వస్తుంది. ఆ తర్వాత పాక్షిక ఉపసంహరణలు సాధ్యమవుతాయి. నరసింహారావు గారు మొత్తం పెట్టుబడి 45 లక్షల రూపాయలు. ఈ దీర్ఘకాలంలో ఆయన ఎంచుకున్న డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సగటున సంవత్సరానికి సుమారు 13% రాబడిని ఇచ్చాయి. దీని ప్రకారం నరసింహారావు గారి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి విలువ సుమారుగా 3,02,94,000 రూపాయలు అయ్యింది. నరసింహారావు గారి పెట్టుబడి మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని గణనీయంగా పెరిగింది. SIP ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్లు కొని, మార్కెట్ పెరిగినప్పుడు లాభాలు పొందారు. రూపీ కాస్ట్ ఏవరేజింగ్. ఇందులో మూలధన లాభాలపై పన్ను వర్తిస్తుంది, కానీ దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. కేవలం సురక్షితమైన అనే పదాన్ని మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని అధిగమించి నిజమైన సంపదను సృష్టించడం అనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం వివేకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీ